వర్గంలో టీడీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే అధికార పార్టీ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. దీంతో వైసీపీ కేడర్ డీలా పడింది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. చెల్లని బ్యాంకు చెక్కులతో గనులను కొనుగోలు చేశారన్న ఆరోపణలతో కర్ణాటక కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేని పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఫ్యాన్ పార్టీ ఆశావహులు ఎవరు? టీడీపీ నుంచి బరిలోకి దిగిన నేత ఎవరు? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ వ్యవహారం వైసీపీలో కాకరేపుతోంది. అధికార పార్టీ నుంచి వెంకటేగౌడ్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 5-6 నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశంకు వస్తున్న ప్రజాదరణ చూసి ఫ్యాన్ పార్టీ కేడర్ కలవరపడుతోంది. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడ పేరు లేదు. దీంతో ఈ నేతను పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సుభాష్ చంద్రబోస్ కు టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. సీటు హామీతోనే ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నట్టు సమాచారం. కానీ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. మరోవైపు పలమనేరు వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వెంకటేగౌడ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పార్టీలో ఇరువురు నేతల ఆధిపత్య పోరు వార్సీను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్న శ్రీనివాసులు ఎమ్మెల్యే టార్గెట్ గా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జెడ్పీ చైర్మన్ కు పార్టీ హైకమాండ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని కేడర్ చెబుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డిపై గెలిచిన వెంకటేగౌడ ఆ తర్వాత పార్టీ నేతలను పట్టించుకోలేదనే టాక్ ఉంది. దీంతో వారు వైసీపీ కార్యక్రమాల పట్ల అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు నేతలు ఈ శాసనసభ్యుడికి దూరంగా ఉంటున్నారట. ఇక వెంకటేగౌడ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాతో సొమ్ము చేసుకున్నారనే ప్రచారం జరిగింది. చెల్లని బ్యాంకు చెక్కులు అంటగట్టి క్వారీలను కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలోని కేజీఎఫ్ కోర్టులో ఈ కేసు ఇప్పటికీ నడుస్తోంది. కొందరి నుంచి బలవంతంగా క్వారీలను లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేదల ఇళ్ల స్థలాలతో పాటు ఖాళీ జాగాలను కబ్జా చేసిన వారికే రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంతో నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. పెద్ద పంజాణి, గంగవరం, వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల్లో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పైచేయి సాధించిందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇస్తే పనిచేయబోమని తేల్చి చెప్పాయి. శాసనసభ్యుడు వెంకటేగౌడ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులది వీకోట మండలమే. ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని వర్గ విభేదాలకు ఇదే నిదర్శనంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ విడివిడిగా కార్యక్రమాల నిర్వహణతో వైసీపీ ప్రతిష్ట మసకబారుతోందనే వాదనలు సొంత పార్టీలోనే ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇళ్లలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. దీంతో వైసీపీ కేడర్ డీలా పడుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థిని తేల్చకపోవడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ప్రచారంలో బాగా వెనుకబడిపోయామని గుండెలు బాదుకునే పరిస్థితి ఉంది. అసలే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయంలో అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిపక్షం ప్రచారంలో దూసుకుపోతుంటే తాము చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంటే ఫ్యాన్ పార్టీ కలవరపడుతోంది. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో చూడాలి మరి.